అందులో ఎటువంటి డౌట్ లేదు. గౌతమ్ గురించి మాట్లాడదాం. గౌతమ్ చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోవాల్సినోడు రీబ్యాక్ ఇచ్చి తప్పులను సరిచేసుకొని లవ్లో మధ్యలో చిలిపి లవ్లు మధ్యలో వచ్చి చెడగొట్టినా కానీ అక్క అని వాటిని పక్కకు తోసేసి చాలా నిలకడగా నిలబడ్డాడు ఇప్పటి వరకు కూడా. ఇలాంటి నిలకడగా ఉన్నవాడిని ఇంతవరకు అయితే నేను చూడలేదు. బిగ్ బాస్ హౌస్లో చాలా మంచి కంటెస్టెంటు, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంటు, మొండోడు, గట్టోడు, తెలివైన వాడు, అతి ఎక్కువగా చేయని వ్యక్తి, స్త్రీల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ది వన్ అండ్ ఓన్లీ లెజెండ్ గౌతమ్. ఈ లెజెండ్ అని ఎందుకన్నా అంటే ఆడవాళ్ళని గౌరవించడంలో అతను ముందడుగులో ఉన్నాడో, చాలా అందరికంటే చాలా తెలివిగా బిహేవ్ చేశాడు. ఫస్ట్ మెగా చీఫ్ అయినప్పుడు 1 వీక్ లేడీస్ అందరికి కూడా సెలవిచ్చి చాలా అంటే చాలా అద్భుతం అయ్యా నువ్వు అనిపించుకున్నాడు. అప్పటి నుంచి కూడా గౌతమ్కి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది ఓటింగ్లో. అప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాడో ఈ రోజున ఫైనలిస్ట్ రేస్లో నిఖిల్కి భయం పట్టుకునేలాగా చేస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి కూడా మీరు ఆలోచించి ఓట్లేసి వాళ్ళని ఎవరు గెలిచినప్పటికి కూడా వాళ్ళ కష్టమైతే అసలు అది మాటల్లో చెప్పలేనిది. చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఈ సీజన్లు అన్నిటిలో కూడా ది బెస్ట్ పర్ఫార్మర్స్లో ఈ టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ కూడా